ఇదేంట్రా ఇంత పని జరిగింది? మన ఎస్ఐ గారు ఊరేసుకోవడం ఏంట్రా? సార్, మిస్టర్ రాజ్, రామాపురం ఎస్ఐ రమణ సూసైడ్ గురించి. నో సార్, ఇట్స్ నాట్ ఏ సూసైడ్ సార్, ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ మర్డర్ సార్. పబ్లిక్లో పేపర్లో సూసైడ్ అనే వార్తలే వస్తున్నాయి. అఫ్ కోర్స్ సార్, బట్ అవర్ పోలీస్ రికార్డ్స్ అండ్ పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఆర్ నాట్ సేయింగ్ లైక్ దట్ సార్. ఎస్ఐ రమణని ఎవరో చంపి ఉరేసినట్టు చెప్తున్నాయి సార్. ఎస్, ఈ మిస్టరీని ఛేదించి ఇది సూసైడ్ కాదు ప్రీ ప్లాన్ మర్డర్ అని ప్రూవ్ చేసి హంతకుణ్ణి పట్టుకోవటానికే నిన్నిక్కడికి పిలిపించింది. నువ్వైతేనే సమర్థవంతుడు అని నాకు అనిపించింది, అండ్ డిపార్ట్మెంట్ కూడా. ఎనీ డౌట్? నో సార్. సో టేక్ యువర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ టు రామాపురం. ఛార్జ్ తీసుకుని రిపోర్ట్ చేయండి. ఐల్ బి బ్యాక్ ఇన్ ఫ్యూ డేస్ విత్ డీటెయిల్డ్ రిపోర్ట్స్ సార్. మిస్టర్ రాజ్, ఆయుధంతో అడవిలోకి వెళ్ళేవాడు నేను వేటాడడానికి వచ్చాను, నేను సేఫ్ అనే కాన్ఫిడెన్స్తో ఉంటాడు. బట్ ఏ మృగం ఎటువైపు నుంచి వస్తుందో పసిగట్టేవాడే కావాలి. బీ కేర్ఫుల్. సార్, మన ట్రైనింగ్లో చెప్తుంటారు కదా సార్, ఒక డెకాట్ని పట్టుకోవాలంటే నువ్వు డెకాట్ అయి ఉండాలని. అలాగే ఒక అడవిలో ఒక మృగాన్ని వేటాడేవాడు అంతకంటే పెద్ద మృగం అయి ఉండాలి. ఆ రామాపురం అనే అడవిలో ఆ పెద్ద మృగాన్ని నేనే అవుతాను. ఐ నో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ రాజ్. సార్, అది రామాపురం. అక్కడ ఏదైనా జరగచ్చు. నేను చూసుకుంటాను సార్. ఏంటి రంగయ్య, దేనికోసం వెతుకుతున్నావు? టీపాయ్ ఉండాలయ్యా. టీపాయ్ ఎందుకు రంగయ్య? పెద్ద డైనింగ్ టేబుల్ పెట్టుకొని. ఊరుకోండి సెక్రటరీ గారు, మీకు ఈ మధ్య ఎటకారం ఎక్కువైంది. నేను జిమ్కి వెళ్తున్నా స్లిమ్ అవ్వడానికి. రమ్ ఎక్కడైనా స్లిమ్ అవుతుందా? ఈయనూరబ్బా, మన రామాపురానికి కొత్త ఎస్ఐలా ఉన్నారే. నమస్తే ఎస్ఐ గారు, రండి కూర్చోండి. నమస్తే సర్పంచ్ గారు, నా పేరు పిఎన్ రాజ్. ఈ రామాపురానికి వచ్చిన కొత్త ఎస్ఐని. నన్ను ఒకసారి పరిచయం చేసుకుందామని వచ్చాను. సంతోషం. డ్రైవర్ రాలేదా ఎస్ఐ గారు? ఏందయ్యా విఆర్ఓ, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదా? కానిస్టేబుల్ వచ్చాడు కదా, ఆయన డ్రైవ్ చేయకూడదా? సర్పంచ్ గారు, మొన్న మన రామపురంలో చనిపోయిన ఎస్ఐ గారి గురించి. ఆ ఎస్ఐ గారు చాలా మంచి వ్యక్తి, నిజాయితీ గల ఉద్యోగి. కానీ అతనిలా చేసుకుంటాడని ఎవరు? అతనికి శత్రువులు ఎవరన్నా ఉన్నారా? శత్రువులు? ఆఫ్ కోర్స్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ప్రతి ఒక్కరూ పోలీసులకు శత్రువులే. కానీ మీకు తెలిసి ఎవరైనా? ఎవరికి ఎటువంటి హాని తలపెట్టినవాడు అతనికి ఎవరు శత్రువులు ఉంటారు సార్? ఎనీహో సర్పంచ్ గారు, ఈ కేసులో మీ సహాయం మాకు అవసరం అవ్వచ్చు. తప్పకుండా ఎస్ఐ గారు, ఈ విషయంలో మీకు ఎలాంటి సహకారమైనా అందిస్తాం. సర్పంచ్ గారు, ఓ సెల్ఫీ దిగుదామా? ఓ, సార్, మన డిపార్ట్మెంట్లో అందరూ సర్వీస్ రివాల్వర్తో సూసైడ్ చేసుకోవడం విన్నాను, కానీ మన ఎస్ఐ రమణ గారేంటి సార్ ఊరు బయటకెళ్ళి మరీ ఆ చెట్టు దగ్గర ఊరేసుకోవడం? బలరామ్, ఇది మర్డర్ కాదు సూసైడ్ అని నన్ను నమ్మించడానికి ట్రై చేస్తున్నావా, లేక నువ్వు సూసైడ్ అని నమ్ముతున్నావా? సార్, అందరూ అంటుంటే విన్నాను సార్. బలరామ్, ఇది సూసైడ్ కాదు మర్డర్. ఇది సూసైడ్ కాదు మర్డర్ అని డిపార్ట్మెంట్లో ఉన్న నువ్వే నమ్మకపోతే ఎలా? ఓసారి సూసైడ్ స్పాట్కి వెళ్దామా? సార్, బలరామ్ సార్, 6 అడుగులు మనిషి ఊరేసుకోవడానికి 20 అడుగులు చెట్టెక్కాలంటావా? పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఎస్ఐ రమణ గుండెల మీద బయటకు కనిపించిన దెబ్బలున్నాయి.
ఏదో జరిగింది. పద. తరిమింది నలుగురైనా చంపింది ఇద్దరైనా దీని వెనకాల ఎవడో ఒకడున్నాడు. వాడెవడైనా వదిలేదలేదు. కనిపించట్లేదేంటి? సారీ బాబాయ్. ఎవరా నీకు బాబాయ్? ఎవరు నీకు బాబాయ్? మీ నాన్నకి నేను తమ్మున్నా లేదా మీ నాన్నకి నేను అన్ననా? ఎట్ట నీకు బాబాయ్? ఎట్టయితా అన్నా అన్నా అన్నా? వాడు నాకు వరుసగా మామ అయితే నేను నీకు బాబాయ్ అయితే వాడిని అన్నా అని ఎట్టంటావు? అది కాదు సార్. సారు ఎవరా నీకు? సారు నీకు చదువు చెప్పిన సారు? నాకే చదువు లేకుంటే సారంట. సర్పంచ్ గారి ఇల్లు. సర్పంచ్ గారి ఇల్లు? సర్పంచ్ గారి ఇల్లు ఏదో నన్ను అడుగుతావా? సుబ్బిగా ఏంది? ఏంద్రా నువ్వు? కొత్త బాధ తెలీదా? పో ఇక్కడి నుంచి. పోతాండాలే. ఎల్రా నువ్వు ఇక్కడి నుంచి. నాకేం పనిలే. పోతాండాలే. వాడితో ఎందుకులే బాబు, వాడికి మొలల సమస్య. సైకిల్ ఎక్కినప్పుడు వాడు ఇలాగే రుసరుసలాడుతుంటాడు. కానీ మనిషి దోబీ కూడా ఉండేవాడంట సార్, పక్కూరు రోడ్ సార్. మరి పాలు పోసేవాళ్ళు, ఇల్లు ఊడ్చేవాళ్ళు? పాలు పోసేవాళ్ళని, ఇల్లు ఊడ్చేవాళ్ళని రమ్మని చెప్పాను బాబు. ఓకే బాబాయ్. వీళ్ళందరినీ సాయంకాలం పిలిపించండి, ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి. ఓకే సార్. నువ్వు తిన్నావా? ఇంకా లేదు సార్. తినొచ్చు కదా. సరే సార్. బండేమో ఆగిపోయింది, ఈ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏం చేయాలి? రోడ్ మీద కూడా ఎవరు కనిపించారు?
లిఫ్ట్ కావాలా పాప? మనం నలుగురం ఉన్నాం కదరా, మరి పాపకి ఎలా లిఫ్ట్ ఇవ్వడం? వీడు ఓవర్ యాక్టింగ్. పోయి వెళ్ళకి దొక్కాలా? రా పాప రా, వచ్చి మధ్యలో కూర్చో, నేను వెచ్చగా తీసుకెళ్ళా. 100కి డైల్ చేశాను, వాళ్ళు వచ్చి మీకు ఇస్తారు. ఎవరైనా వస్తే మనం, లేకపోతే వీళ్ళే మళ్ళీ వస్తారేమో. రాస్కిల్స్. ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ సార్, నా బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఇక్కడ ఒక్క ఆటో కూడా రావడం లేదు. ఎవరెవరో పోకిరి వెధవలు వచ్చి మాటలతో బాధ పెడుతున్నారు. ప్లీజ్ కొంచెం మా హాస్టల్ దాకా డ్రాప్ చేయరా? వీడేంటి ఇస్తాడో, వీడేంటి ఇలా వెళ్ళాడు? చా, పోకిరి వెధవల గురించి ఇంకో పోకిరికే చెప్పా. చా, ఇక్కడేమో చాలా చలేస్తుంది అబ్బా. మేడం, ఆటో తీసుకొచ్చింది మీకోసమే, ఎక్కండి. పోకిరి కదా అనుకున్నా, కానీ మంచోడే. మీ మీద ప్రేమ ఎక్కువయ్యా, లేకపోతే నా మీద అనుమానం ఎక్కువయ్యా? సార్ ఎంబడి వస్తున్నాడు మేడం. వెనకాల వస్తున్నాడా ఏంటి? వెళ్ళిపోయాడు అనుకున్నా, వెంటే వస్తున్నాడు. కేరింగ్ ఎక్కువే, సంఘసేవకుడు అనుకుంటా. మీరు నన్నెందుకు ఫాలో అయ్యారు? రేపు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫైల్ అవ్వకూడదు అంటే ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్ ఖర్చైనా పర్లేదనిపించింది. అంత బాధ్యత ఉన్నప్పుడు మీరే నన్ను డ్రాప్ చేయొచ్చుగా. డ్రాప్ చేయొచ్చు, కానీ ఏమో, మీరు అందంగా ఉంటారు కదా. మీ అందానికి నేను కూడా ఆకతాయిని కావచ్చేమో. ఏంటి ఫ్లర్టింగా? స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నారా సోషల్ వర్క్ పేరుతో? అందమైన అమ్మాయి కనిపించగానే అలా అనిపించటం అది నా వయసుకు సంబంధించింది. దాన్ని మీరు ఫ్లర్ట్ అంటున్నారు. ప్రాబ్లంలో ఉన్న వారికి సహాయం చేయటం అది నా క్యారెక్టర్. దాన్ని మీరు స్మార్ట్ యాక్ట్ అంటున్నారు. ఎటు చూసినా నన్ను శంకిస్తున్నారు. అప్పట్లో కవులు కవితల్లో చెప్పేది నిజమేనేమో. ఏం చెప్పారేంటి అప్పట్లో కవులు? మా మగాళ్లపై ఆడవాళ్ళకి అనుమానం ఎక్కువే. వీటికి ఎకసెక్కలు ఎక్కువే. ఎప్పటికి అర్థమవుతుందో మా మగాళ్ళంతా ఇన్నోసెంట్స్ అని. అబ్బబ్బబ్బా, చాలా ఇన్నోసెన్స్. ఓకే, ఎలాగో మీరు నమ్మరు. ఇప్పటికే చాలా లేట్ అయింది. బాయ్, గుడ్ నైట్. ఏయ్ ఓయ్, వీడు స్మార్టా లేక స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నాడా? మళ్ళీ వచ్చాడంటే. హలో, మీకు ఇంకా సెక్యూరిటీ ఇవ్వలేం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మేము వెళ్ళి పడుకోవాలిగా. దేనికి? సంఘ సేవక లేక అమ్మాయిల సేవక? ఏదైనా అనుకోండి. వీడికి మనసులో అనుకుంది కూడా తెలిసిపోయిందా? బాబు చాలా స్మార్ట్. హే సంఘ సేవకుడా, ఏంటి వెళ్ళిపోయాడు? సరేలే. బైక్ ఏంటి ఇక్కడుంది? అంటే అమ్మాయి కూడా లోపలే ఉన్నట్టుంది. సరే, వెళ్ళి చూద్దాం. చూస్తుందా చూడదా, చూస్తుందా చూడదా, చూడాలి 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 చూడాలి, చూసేయాలి చూసేయాలి చూసేయాలి, చూడాలి 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 చూడాలి. ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. అవునా? చూసేసింది. హలో సంఘ సేవకుడా. సంఘ సేవకుడా? నేను సంఘ సేవకునేంటబ్బా? నా పేరు రామండి. అడగకుండానే వీడి పేరు చెప్పి పేరు తెలుసుకుంటున్నాడు. వీడు చాలా స్పీడే. మీరు? నేను సార్
ఆ రోజు నా స్కూటీ ట్రబుల్ ఇస్తే మీరు ఆటో తీసుకొచ్చారు. ఓ మీరా? ఇక్కడికి ఫ్రెండ్స్ ని కలవడానికి వచ్చాను. హాయ్ హాయ్ కూర్చోండి. మీ పేరు? అఖిల. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను ఒక్కబడిన టైర్లకు పంచర్లు వేస్తుంటాడు. వానికెట్ట ఇచ్చావురా మీ చెల్లెల్ని? ఇంకొక మంచి సంబంధం చూడు. ఇంతకీ మీరేం చేస్తుంటారో చెప్పలేదా? అగ్రికల్చర్ బిఎస్సి చేశాను. అది. ఓహో. మరి మీరు? నేను ఇక్కడే హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్నా. దానికన్నా కొండకు పోయి కట్టెలు కొట్టుకోవడం మేలరా. మీ ఫేస్బుక్ ఐడి? ఫేస్బుక్ అదేందది? యాడుంటది? ఉండు అడిగి చెప్తా. అన్నా ఫేస్బుక్ అంట ఎన్ని పేజీలు ఉంటది? పోరా పోయా. ఫేస్బుక్ లో పేజీలంటే ఈడు చదువుకున్నాడు కానీ ఏమి తెలియనట్టుంది. సరే సరేలే. అది ఇన్స్టాగ్రామా? యాడుంటది? ఎన్ని గ్రాములు ఉంటది? ఉండు యో ఇన్స్టాగ్రామ్ అంట ఎన్ని గ్రాములు ఉంటది? ఏం తెలియదురా ఎబ్బికే. ఊరి గొట్ట వేసుకుని టౌన్ లో తిరుగుతా ఉన్నాడు. రేయ్ ఎవరా నువ్వు? ఎవరా నీది? మాది బద్వేల్. రేయ్ ఎక్కువ మాట్లాడావో పిసికేస్తా. ముందవేంటో తెలుసుకుని తర్వాత మాట్లాడు. హలో సంఘసేవకులు గారు. అదేంటి అతనికి అదేదో తెలియచెప్పడం కూడా సంఘసేవే కదా. వచ్చన్నారా? ఏయ్ నీ పెరుగు నాకేమొద్దు పోరా సామే. సంఘసేవ చేసేసా. సంఘసేవంట. నేను చూపిస్తాను పదబాబు. మన సర్పంచ్ గారి గత తీర్పును మరియు గ్రామ కట్టుబాట్లను ధిక్కరించి వీరన్న తప్పు చేసినందుకు మన గ్రామ సర్పంచ్ గారు తీర్పునిస్తారు. మీ అందరి వాదోపవాదాలు విన్న తరువాత ఈ వీరన్న ఊరి కట్టుబాటు తప్పి తప్పు చేశాడని అర్థమవుతున్నది. కాబట్టి ఇతనికి ఊరి కట్టుబాటు ప్రకారం శిక్ష అమలు చేయండి. అయ్యా వాడు తప్పు చేశాడయ్యా, ఒక్కసారి ఆలోచించండి అయ్యా సర్పంచ్ గారు. బాబు అయ్యగారు ఇక్కడే పంచాయతీలో ఉన్నారు. అయ్యా సర్పంచ్ గారు. ఏందిరా ఆలోచించేది? నువ్వు కానీరా. నమస్కారం అయ్యా. చెప్పు రంగే. బాబు. నమస్కారం సార్. నమస్తే. నా పేరు శ్రీరామ్. నేను జేఎస్ఓఎస్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఈ ఊళ్ళో సేంద్రియ పద్ధతుల్ని పంట దిగుబడిని పెంచడానికి వచ్చాను. మంచి ఉద్దేశం బాబు. మీరు మా రామాపురం రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. మా రైతులు పంట దిగుబడి రాక ఏవి నాసిరకమైన విత్తనాలు, ఏవి నకిలీ పురుగు మందులో తెలియక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మా రైతులకు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పంట దిగుబడి పెంచేలా మీరే చూడాలి. తప్పకుండా సార్. రంగయ్య, బాబుకు విడిది ఏర్పాటు చూడు. అట్టగే అయ్యా. థ్యాంక్ యూ సార్. మా పెద్దయ్య చాలా మంచోడు బాబు. ఈ ఊరు ప్రజలన్నా రైతులన్నా మా పెద్దయ్యకి చాలా ఇష్టం. నిజమయ్యా, మా పెద్దయ్యకి ప్రజలంటే చాలా పానం. ఏంటి బాబాయ్ అతను అలా కొడుతున్నారు? ఆగు బాబు, ఇది మా ఊరి కట్టుబాటు. కట్టేసి కొట్టడం కట్టుబాటు ఏంటి? అంత పెద్ద నేరం ఏం చేశాడు? ఆడు మా ఊరు కట్టుబాటు దాటి పొలం దగ్గర ఒక అమ్మితో మాట్లాడుతూ ఉన్నట్ట బాబు. అదేంటి బాబాయ్, అమ్మాయితో మాట్లాడితే ఇలా కట్టేసి కొడతారా? ఈ రామాపురంలో ఇంతే బాబు. ఇక్కడ ఈ కట్టుబాట్లు లేనప్పుడు చాలా పెద్ద ఘోరమే జరిగింది. అది ఈ రచ్చబండ దగ్గరికి వచ్చింది. నందిని, మన ఈ ఊర్లో ఉంటే పెళ్లి చేసుకోవడం కుదరదు. మనం సిటీకి వెళ్ళి ఫ్రెండ్స్ ఆయనతో పెళ్లి చేసుకున్నారా? వద్దు శివ, మనం వెళ్తే మా నాన్నని మీ వాళ్ళు చంపేస్తారు. అలా ఏం కాదు నందిని, నా మాట విను, నాతో రా. శివ అర్థం చేసుకో. నందిని, నన్ను వదిలి ఉండగలవా? అది నా వల్ల కాదు. నేను నిన్ను వదిలి ఉండలేను.
మన ఈ ఊర్లో ఉంటే కలిసి ఉండలేం. రా పోదాం. మనం పెళ్లి చేసుకున్న తర్వాత మీ నాన్నని కూడా అక్కడికి రప్పించుకుందాం. మీ నాన్న నేను కాదనలేడు కదా? నిజమే, కానీ ఇంకా కానీ ఏంటి, మనకు టైం లేదు, వెళ్దాం పదా. శివ, నా మాట విను ప్లీజ్. శివ, శివ. అయ్యా చంపేశారయ్యా. అయ్యా చంపేశారయ్యా. నా బిడ్డని అన్యాయంగా చంపేశారయ్యా, అన్యాయంగా. అయ్యా ఈ పెద్ద కులం వాళ్ళందరూ నా బిడ్డను అన్యాయంగా చంపేశారయ్యా. నా బిడ్డను అన్యాయంగా చంపారు. వీడే వీడే వీడేనయ్యా, వీడే 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 నా బిడ్డను అన్యాయంగా చంపాడు. వీరే రాయ్, మీరందరూ ఎందుకు నా బిడ్డను చంపారా? నా బిడ్డ ఏమన్యాయం చేసిందిరా? ఎందుకు చంపారా? అయ్యా సర్పంచ్ గారు, శవం చేతులు ఈ లెటర్ ఉందయ్యా. చదువు. ఇది శివ రాసిందేనయ్యా. నాన్న, మల్లయ్య గారు, ఇద్దరు నన్ను క్షమించాలి. దేవుళ్లాంటి సర్పంచ్ గారిచ్చిన తీర్పును కూడా లెక్క చేయకుండా నందినిని విడిచి నేను, నన్ను విడిచి నందిని ఒకరినొకరు బ్రతకలేక మా ఫ్రెండ్స్ మా పెళ్లి చేస్తామంటే వారిని నమ్మి సిటీకి వచ్చాం. ఇక్కడ రాత్రి నా ఫ్రెండ్స్ ఒక బ్యాచిలర్ పార్టీ అని వారందరూ తాగి బలవంతంగా నాకు తాగించారు. నేను మత్తులో ఉండగా ఆ మత్తులో నా ఫ్రెండ్స్ నందినిని కిరాతకంగా రేప్ చేశారు. నేను మత్తు నుంచి తేరుకునేసరికి నందిని చనిపోయి ఉంది. నందిని మరణానికి నేనే కారణం కాబట్టి నా ముఖాన్ని చూపించలేక నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాన్న, నన్ను క్షమించండి. ఇట్లు మీకు ముఖం చూపించలేని మీ శివ. ఎంత అన్యాయం జరిగిందయ్యా. నా బిడ్డకి ఎంత అన్యాయం జరిగిందయ్యా. అమ్మా నందిని, ఎంత అన్యాయం జరిగిందమ్మా. ఎంత పని చేశాడో చూడు. ఆ శివగాన్ని నమ్మిపోతే ఈ అమ్మాయి చచ్చిపోయింది. చూసావా అవ్వ కలికాలం. ఎంత పని చేశాడు రా శివగాడు. ఆ శివగాడు మంచోడే కదరా. వాళ్ళ స్నేహితులే ఇలా చేశారా. అయ్యా, ఇక మీదట మన రామాపురంలో ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే మీరే ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలయ్యా. అవునయ్యా, మీరే ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలయ్యా. ఆగండి. నేను నిన్న పంచాయతీలోనే చెప్పాను, ఈ రామాపురానికి ఈ ప్రేమ పెళ్లిళ్ళు అచ్చిరావని. చూశారా, ముక్కు పచ్చలారని అమ్మాయిని కూడా చూడకుండా మృగాళ్లా ప్రవర్తించారు. అందుకే నేనొక నిర్ణయం తీసుకుంటున్నాను. ఇక నుండి ఈ రామాపురంలో యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఎదురైనా ఒకరినొకరు చూసుకోవడం, ప్రేమించుకోవడం అనే పిచ్చి పనులు చేయరాదు. ఒకవేళ ఎవరైనా ఈ పంచాయతీ తీర్పును అతిక్రమిస్తే వారికి, వారి కుటుంబ పెద్దకు 100 కొరడా దెబ్బలతో పాటు ఊరు బహిష్కరణ ఉంటుంది. వారి యావదాస్తి పంచాయతీ చేత జప్తు చేయబడుతుంది. మీకిది సమ్మతమైనా కాకపోయినా ఇదే నా తీర్పు. అది బాబు జరిగింది. ఆ అవమానం తట్టుకోలేక శివ వాళ్ళ నాన్న గుండెపోటుతో అక్కడే చనిపోయారు. ఈ బోర్డు ఏంటి బాబాయ్? నేను చెప్పాను కదా బాబు, ఇదే శివ వాళ్ళ ఇల్లు. రండి బాబు. అతను నాన్న చనిపోయాడు సరే, మరి వాళ్ళమ్మ? ఈ బోర్డు పెట్టేటప్పటికే ఆమె పిచ్చిదై ఎక్కడికో వెళ్ళిపోయింది బాబు. ఎక్కడుందో ఏమో, ఆ దేవుడికే తెలియాలి. ఆ ఫోటోలో శివ ఇతనే బాబు. తీసేస్తాను బాబు. తీయొద్దు బాబాయ్, అలాగే ఉంచండి. 2 రోజుల నుండి వెళ్ళిపోయేవాణ్ణి. ఈ ఇంటికి వాటికున్న బంధాన్ని చెరిపేయొద్దు, అలాగే ఉంచండి.
అన్నీ మేమే సిద్ధం చేస్తాం బాబు, మీరేం చేసుకోవద్దు. ఓకే బాబాయ్. బలరాం, చెప్పండి సార్. ఎస్ఐ రమణకి ఇదివరకు వంట పని చేసిన వాళ్ళు ఎవరు? సార్, ఈ ఊర్లో సుబ్బమ్మ అనే ఒక ఆవిడ ఉండేదంట సార్. ఆవిడే వంట పని చేస్తుండేది. ఓకే బాబాయ్, ఇక్కడ బట్టలు వాష్ చేసే వాళ్ళు ఉంటారు.